ఇండియాలో గోల్డ్ వాడటం ఎక్కువైపోయింది. జనాలు గోల్డ్ ఎక్కువ కొంటున్నారు. ఎక్కువ వాడటం మొదలైపోయింది. దానివల్ల ఇంపోర్ట్ బాగా ఎక్కువైపోయింది. మన దగ్గరైతే గోల్డ్ తక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. సో, అందుకని మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాన్ని అరికట్టాలని 2015 గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ నవంబర్ 5వ తారీఖున స్టార్ట్ చేశారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎగ్జామ్‌లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చెప్పి అడుగుతారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అయ్యా అంటే, గోల్డ్ వాడకపోతే లేడీస్ ఏమనుకుంటారంటే నన్ను కొద్దిగా తక్కువగా చూస్తారేమో, హీనంగా చూస్తారేమో, హీనంగా, హీనంగా చూస్తారేమో అని చెప్పి గోల్డ్ ఎక్కువ వాడుతున్నారు. హీనంగా 15 హీనంగా 15 లేడీస్ ఏమనుకుంటున్నారు? నేను గోల్డ్ తక్కువ వాడాను, తక్కువ వేసుకున్నాను అనుకుంటే జనాలు నన్ను హీనంగా, తక్కువగా చూస్తారేమో అని చెప్పి అనుకుంటున్నారు. హీనంగా 15 ఓకే. సో, ఇలా మనం విత్ మినోమిక్స్, విత్ ఇమేజెస్, విత్ వీడియోస్, డేట్‌ని, టైమ్‌ని అండ్ ఆ ఏ రోజుని మనం ఇలా మనం 2015కి సంబంధించి ఏమేమి స్కీమ్స్ మోడీ గవర్నమెంట్ లాంచ్ చేశారు 2015లో అనేది డేట్ గుర్తుపెట్టుకుందాం, మంత్ గుర్తుపెట్టుకుందాం, ఇయర్ గుర్తుపెట్టుకుందాం. అది దేనికోసం మొదలుపెట్టారు అనేది కూడా గుర్తుపెట్టుకుందాం. మన ఎగ్జామ్స్‌లో సింపుల్ క్వెషన్స్‌కి సిల్లీగా ఆన్సర్ చేసి వచ్చేద్దాము. సో, 2014కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసున్నాను. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్‌లో ఉంది చూసుకోవచ్చు. 2015 స్టార్ట్ చేసుకుందాం ఇవాళ. జనవరి 1వ తారీఖు ఏం స్టార్ట్ చేశారు? పీఎం పహల్ యోజన స్టార్ట్ చేశారు. ఏంటయ్యా ఈ పహల్ అంటే? డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ టు ఫర్ ఎల్‌పీజీ. ఎవరైతే ఎల్‌పీజీ సిలిండర్ కొంటారో వాళ్ళ కోసం అని చెప్పి ఇది. మనం ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ కొన్నామంటే మన అకౌంట్‌లో రూ. 20, రూ. 30 సబ్సిడీ వస్తుందా? సో, ఆ సబ్సిడీ కోసమే డీబీటీ పద్ధతిలో మనకి పహల్ అని చెప్పి ఒక యోజన స్టార్ట్ చేశారండి. 2015 జనవరి 1వ తారీఖున ఇది స్టార్ట్ చేశారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది అంటే, మీరు కట్టె పుల్లలతో మంట వెలిగిస్తూ ఉంటే, మీరు తక్కువగా డబ్బులు లేనోళ్ళేమో, పూర్ పీపుల్ ఏమో అంతే కదా! పూర్ పీపుల్ విలేజ్‌లో పూర్ పీపుల్ చూసుకుంటూ ఉంటాం మనం. వాళ్ళేం చేస్తారు అంటే వాళ్ళు కట్టె పుల్లలతో వాళ్ళు కట్టె పుల్లల మీద కుకింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని హీనంగా చూడకూడదు. వాళ్ళని తక్కువగా లేనోళ్ళు, డబ్బులు లేనోళ్ళు అని చెప్పి హీనంగా చూడకూడదు అని చెప్పి మోడీ గారు తీసుకొచ్చిన ఈ పహల్ స్కీము. యాక్చువల్‌గా మామూలుగా కట్టె పుల్లలు ఎక్కువ వాడటం వల్ల పొల్యూషన్ ఎక్కువవుతుంది. అందుకని తీసుకొనొచ్చారు. మనం గుర్తుపెట్టుకోవడానికి ఇలా గుర్తుపెట్టుకుంటాం. 15 హీనంగా, 15 హీనంగా 2015 హీనంగా చూస్తున్నారు అని చెప్పి మనకి ఈ స్కీమ్ లాంచ్ చేశారు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ న్యూ ఇయర్ నుంచి మీరు రెజల్యూషన్ ఏం తీసుకోవాలి? జనవరి 1లో ఏం చూసుకోవాలంటే ఇప్పటి నుంచి నేను కట్టె పుల్లల్లో వాడను. పహల్ యోజనతో ఎల్‌పీజీ సిలిండరే వాడతాను నేను అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఒక మాట ఈ స్కీము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళకి బెనిఫిట్ కోసం. కొత్తగా సిలిండర్ తీసుకోవాలంటే దానికి వేరే స్కీమ్ ఉంది. చివర్లో చెప్తాను. రైట్? నెక్స్ట్ చూసుకుంటే బేటీ బచావో, బేటీ పడావో యోజన ఒకటుంది. మనకి 2015 జనవరి 22లో మనకి లాంచ్ చేశారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అయ్యా అంటే మనకి 22 బేటీ బచావో పాపని కాపాడాలి. ఆడపిల్లల్ని కాపాడాలి. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి చదువు కూడా చెప్పాలి. మన మీద 2 బాధ్యతలున్నాయి. 2 బాధ్యతలున్నాయి. 22 అండ్ ఆడపిల్లల్ని హీనంగా చూడకూడదు. ఆడపిల్లలు పుట్టారు అని చెప్పి హీనంగా చూడకూడదు. 15 హీనంగా 15 బంగారంలా వాళ్ళని పెంచుకోవాలి. ఓకే. వాళ్ళ ఎడ్యుకేషన్‌కి సంబంధించి గాని, జెండర్ డిస్క్రిమినేషన్ సంబంధించి గాని ఈ బేటీ బచావో, బేటీ పడావో యోజన చెబుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే మన స్కీము సుకన్య సమృద్ధి యోజన. 2015 జనవరి 22లో ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది తీసుకొనొచ్చారు. ఎవరి కోసం అయ్యా ఇది అంటే స్కీమ్స్ ఫర్ గర్ల్ చైల్డ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం టాక్స్ ఫ్రీ సేవింగ్స్ ఏటీసీ మనం ఇందులో సేవ్ చేసుకున్నామంటే దానికి టాక్స్ కట్ అవసరం లేదు ఆ అమౌంట్‌కి. సో, ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనం ఇందాక ఎలా అయితే బేటీ బచావో, బేటీ పడావో చూసుకున్నాం కదా 22కి అలానే సుకన్య సమృద్ధి యోజన కూడా ఆడపిల్లల కోసమే. సో, సేమ్ కీవర్డ్ మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి 2 పదాలు 22వ తారీఖు. అండ్ ఈ అమ్మాయిల్ని హీనంగా చూడకూడదు 2015. ఇది గర్ల్ చైల్డ్ కోసం సేవింగ్ స్కీమ్ అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే వన్ స్టాప్ సెంటర్ స్కీమ్. వన్ స్టాప్ సెంటర్ లేడీస్‌ని
వైలెన్స్ చేయకూడదు. ఆడవాళ్ళ మీద ఏదైతే వైలెన్స్ జరుగుతుందో దాన్ని స్టాప్ చేయాలి. వన్ స్టాప్, ఇంకా స్టాప్ చేయండి, ఇంకా స్టాప్ చేయండి ఆడవాళ్ళ మీద ఈ వైలెన్స్ అనడానికి ఇది స్టార్ట్ అయింది. అండ్ ఈ స్కీమ్ కూడా మీరు ఉమెన్స్ ని కానీ లేడీస్ కి కానీ హీనంగా చూడకూడదు. 2015 ఇప్పటి నుంచి కొంతమంది అంటూ ఉంటారు వెరి జనాలు, ఉమెన్స్ ఆర్ ఫూల్స్ అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ ఉండదు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ స్కీమ్ లో క్లియర్ గా ఆన్సర్ జరుగుతుంది. వీఆర్ నాట్ ఫూల్స్, వీఆర్ నాట్ ఉమెన్స్ అంటున్నారు, వీఆర్ నాట్ ఫూల్స్, స్టాప్ సీయింగ్ లైక్ దట్. ఇప్పటి నుంచి మమ్మల్ని అలా చూడటం ఆపండి అని చెప్పి వీఆర్ నాట్ ఫూల్స్. ఏప్రిల్ నెలలో ఈ స్కీము లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఉజాలా ఉన్నత జ్యోతి బై ఎఫోర్డబుల్ ఎల్ఈడీస్. ఉజాలా అంటేనే తెలుసు కదా, వెలుతురు అని. వెలుతురు రంగులోనే ఎల్ఈడీలు గుర్తుంటాయి, రైట్. అండ్ ఇంకోటి, ఈ ఎల్ఈడీస్ ఎవరికి ఇస్తారయ్యా అంటే ఎవరెవరి దగ్గర వెలుతురు బాగా తక్కువ ఉంటుందో. ఇన్ని రోజులు వీధి దీపాలు, ఒక్క వీధి దీపం కింద చదువుకునే వాళ్ళు కదా. ఇప్పుడు ఎన్ని వీధి దీపాలు కావాలంటే ఇంట్లోనే ఎల్ఈడీలు వాళ్ళు సబ్సిడీకి ఇస్తూ ఉంటారు గవర్నమెంట్, రైట్. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే 2015 హీనంగా కదా మన కీవర్డ్. ఒక్క ఇంట్లో ఒక్క ఎల్ఈడి, ఒక్క లైట్ ఉంది అని చెప్పి, లేదా వీధి లాంతర్లో చదువుకుంటున్నాం అని చెప్పి హీనంగా చూడకూడదు. ఇప్పటి నుంచి మోడీ గారు ఉజాలా పథకం కింద ఎల్ఈడీలు ఇస్తున్నారు. మమ్మల్ని బ్రైట్ గా చూడండి, ఇంకా మమ్మల్ని హీనంగా చూడటం ఆపేయండి అని చెప్పి ఈ స్కీమ్ చెప్తుంది. 2015 మే 1, రైట్. మే ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్ అంటే, ఎల్ఈడి అంటే ఏంటి? వెలుతురు అంటే సూర్యుడు అంటే మే నెల. ఎల్ఈడి చివరి రంగులోనే మీకు వెలుతురు, సూర్యుడు, మే నెల గుర్తొచ్చేయాలి. అండ్ వెలుతురు లేదు వాళ్ళ ఇంట్లో, వాళ్ళు వీధి లాంతర్ల కింద కూర్చున్నారు అని హీనంగా చూడకండి. ఇప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఎల్ఈడీలు ఉన్నాయి అని చెప్పి మోడీ గారు చెబుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇందాక ఉజాలా వచ్చింది, ఇక్కడ జ్యోతి ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. జ్యోతి, ఉజాలాకి ఎల్ఈడీలు, జ్యోతి బీమా, ఇది బీమా పథకం, ఇన్సూరెన్స్. ఇది 2015కి సంబంధించి. జ్యోతి అనగులని ఏంటి? అది ఒక రకమైన వెలుగే. ఆ వెలుగులో, సూర్యుడి వెలుగులో ఎవరికైతే వడదెబ్బ తగిలి చచ్చిపోతారు కదా, వాళ్ళ కోసం ఈ స్కీమ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను. వడదెబ్బ తగిలి వాళ్ళ జీవనం నాశనం అయిపోతే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక జీవన జ్యోతి ఇస్తుంది ఈ పథకం, రైట్. సో సూర్యుడి రశ్మి తగిలింది, చనిపోయారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పాపం రోడ్డు మీద పడుతుంది కదా. జనాలందరూ వాళ్ళని హీనంగా చూస్తారా? ఆ హీనంగా చూడకుండా ఉండడానికే ఈ జీవన్ జ్యోతి బీమా యోజన, రైట్. 330 రూపాయలు పర్ ఇయర్ కట్టాలి. 2 lakhs ఆఫ్ రూపీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. హీనంగా చూడకూడదు. వడదెబ్బ తగిలి చనిపోయారని చెప్పి హీనంగా చూడకండి. వాళ్ళ దగ్గర బీమా పథకం ఉంది. ఓకే, వడదెబ్బ తగిలింది. వడదెబ్బ అంటే మే నెల 2015, రైట్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన. పెన్షన్ కి సంబంధించి ఈ మనకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ మే 9, అటల్ పెన్షన్ యోజన కూడా మే 9. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కూడా మే 9. ఈ బీమాకి సంబంధించి, పెన్షన్ సంబంధించి, జీవన్ జ్యోతికి సంబంధించి 3 మనకి మేలలోనే. ఈ పెన్షన్ కి సంబంధించి పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఎండలో తిరగలేరు, మే నెల. అలానే జీవన్ జ్యోతి అంటే ఎండ, జ్యోతి అంటే వెలుగులో తిరిగే వాళ్ళకి ఇన్సూరెన్స్ మే నెల అన్నట్టు మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. 3 ఇంటర్లింక్డ్ అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే ప్రధానమంత్రి సురక్ష బీమా. ఈ సురక్ష ఎందుకయ్యా అంటే, సురక్ష దేనికోసం మనం వాడతాము? మనకి జగన్ గారి ప్రభుత్వంలో కూడా సురక్ష అని చెప్పి మనకి కొన్ని క్యాంప్స్ కూడా పెట్టారు. దేనికోసం? మనం సురక్షితంగా ఉండాలి, మెడికల్ హెల్త్ కి సంబంధించి ఇదంతా, రైట్. సో మే నెల ఎండలో తిరిగితే సురక్ష తగ్గుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఒక యోజన. ఆవాస్ యోజన, స్మార్ట్ సిటీ మిషన్, దాని తర్వాత అమృత్. ఈ 3 మనకి జూన్ 25న స్టార్ట్ చేశారు. జూన్ 25. ఇది కూడా జూన్ 25. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మనకి సింపుల్ లైన్ చెప్పేస్తాను. మూడు స్కీమ్స్ మనకు గుర్తుండిపోతాయి. మనకి జూన్ అనంగులోనే ఏం గుర్తు రావాలి సార్? జూన్ అనంగులోనే ఒక జూ గుర్తు రావాలి. జూన్ అంటే జూవే కదా. జూన్, జూ సిమిలర్ వర్డ్స్.
జూ, ఫారెస్ట్ ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. మీరు ఇల్లు కట్టుకోవడానికి లేదంటే స్మార్ట్ సిటీ అని చెప్పి సిటీల పేర్లు చెప్పుకొని లేదంటే అర్బన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అమృత్ అంటే అర్బన్ డెవలప్మెంట్ అండి. అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి. సో అర్బన్ డెవలప్ అవ్వాలి, స్మార్ట్ సిటీలు తయారవ్వాలి, మీరు ఇల్లు కట్టుకోవాలి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకోవాలని చెప్పి చెట్లని నరికేయకండి, ఫారెస్ట్ ని నరికేయకండి, జూస్ ని బయోస్పియర్స్ ని జూస్ ని సంరక్షించుకుంటూ వెళ్ళాలి మనం. చెట్లను నరికేసి ఇల్లు కట్టేసుకుంటాను, ఫారెస్ట్ ని నరికేసి అంటే కుదరదు. మీరు జూ ఫర్ జూన్ ఆర్ ఫారెస్ట్ ఫర్ జూన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో సో మనకి జూన్ గుర్తుపెట్టుకున్నాము. 15వ తారీఖు ఎలా గుర్తుపెట్టుకుంటాం? 15 నెల సంవత్సరం, సారీ 2015 సంవత్సరం ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మనం చూసుకుంటే 25 తారీఖు గుర్తుపెట్టుకుందాం ముందు. 25వ తారీఖు ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మనకి అర్బన్లో 25 అనేది మన కీవర్డ్ ఏంటి? క్రిస్టమస్. 25వ తారీఖు డిసెంబర్ 25కి మనం క్రిస్టమస్ చేసుకుంటాం కదా. 25 మన కీవర్డ్ మనం ఏం వాడుకుంటాం ప్రతి వీడియోలో? క్రిస్టమస్ ని వాడుకుంటాం. అర్బన్లో క్రిస్టమస్ ని సెలబ్రేట్ బాగా చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళందరూ మోడర్నైజ్డ్ కదా. సిటీ పీపుల్, స్మార్ట్ పీపుల్, స్మార్ట్ ఇండియా. సిటీ పీపుల్ మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్మార్ట్ సిటీ. ఓకే. దాని తర్వాత అర్బన్ పీపుల్ అంటే అమృత్ యోజన. 25వ తారీఖు క్రిస్టమస్ ఎవరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారయ్యా అంటే, సిటీలో ఉన్న వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. 25వ తారీఖు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మేము విలేజ్ లో ఉన్నాము అని చెప్పి ఎవరు డిగ్రేడ్ గా అనుకోకండి. మిమ్మల్ని కించపరచట్లేదు, మిమ్మల్ని హీనంగా చూడట్లేదు. మీరు విలేజ్ అయినా సరే, మీరు అర్బనైజ్డ్ కాకపోయినా, స్మార్ట్ కాకపోయినా మిమ్మల్ని హీనంగా ఎవరు చూడట్లేదు. రైట్. స్మార్ట్ కాకపోయినా మిమ్మల్ని ఎవరు హీనంగా చూడట్లేదు. మీరు స్మార్ట్ అని చెప్పి మిమ్మల్ని ఎక్కువ గౌరవం ఇవ్వటము, స్మార్ట్ కాకపోతే హీనంగా చూడటం. 15 2015కి లింక్ చేస్తున్నాను నేను, మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్. అర్థమైంది కదా. అమృత్ యోజన, దాని తర్వాత జూన్కి లింక్ చేశాను, 25వ తారీఖు క్రిస్టమస్ కి లింక్ చేశాను, 2015 హీనంగా దానికి లింక్ చేశాను. సో ఇలా లింక్ చేసుకుంటూ ఈ 3 స్కీమ్స్ మీరు సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ ఇండియా. మనం ఇందాక స్మార్ట్ గా లేడని చెప్పి హీనంగా చూసామని ఫీల్ అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డిజిటల్ గా వచ్చేసారు. జూలై కాదు, ఇప్పటి నుంచి వాళ్ళు జూలైలు కాదు. జూలై అంటే పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పటి నుంచి నేను జూలై కాదు, నేను స్మార్ట్ అయ్యాను, నేను డిజిటల్ ఇండియాగా మారాను. జూలై 1వ తారీఖు నన్ను ఇప్పటి నుంచి హీనంగా చూడకండి. నేను స్మార్ట్ అయ్యాను, డిజిటలైజ్డ్ అయ్యాను. ఇప్పటి నుంచి నన్ను హీనంగా చూడటం ఆపేయండి. 2015. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2015 జూలై 15. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, ఇప్పుడు వికాసం వచ్చింది కదా, నేను స్మార్ట్ అయిపోయాను, డిజిటల్ అయిపోయాను, నాకు వికాసం వచ్చేసింది, నన్ను ఎవరు హీనంగా చూడరు ఇంకా. రైట్. వికాసం వచ్చిందా, ఇప్పటి నుంచి నిన్నెవరు హీనంగా చూడరు. 2015 నేను ఇప్పటి నుంచి జూలైని కూడా కాదు, నేను స్మార్ట్ అయిపోయాను, డిజిటల్ అయిపోయాను. నేను స్మార్ట్ అయ్యాను, డిజిటల్ అయ్యాను, నాకు వికాసం వచ్చేసింది. రైట్. దేనికోసం అయ్యా ఇది అంటే, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ యూత్, కౌశల్ వికాస్ యోజన. మీకు వికాసం ఎప్పుడు వస్తుంది? డెవలప్ అవ్వాలి కదా, మీ మైండ్ డెవలప్ అవ్వాలా, ట్రైనింగ్ అవ్వాలా, స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలా, అప్పుడే మీకు వికాసం వస్తుంది. ఇలా థీమ్ గుర్తుపెట్టుకోవడానికి పనికొస్తుంది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి నయీ మంజిల్ యోజన అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. ఎవరి కోసం అయ్యా ఇది అంటే, మన చిన్నపిల్లలు 5వ తరగతో 4వ తరగతో 3వ తరగతో చదువుకొని డ్రాప్ అయిపోతారు. ఇంకా ఈ చదువులు గిదువులు మా వల్ల కావాలి అని చెప్పి పనికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం తీసుకొని వచ్చిన యోజన ఇది. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మంజిల్ అంటే ఒక డెస్టినేషన్ అండి. ఒక డెస్టినేషన్. హిందీలో మనం డెస్టినేషన్ అంటాం. కొత్త గమ్యం అన్నట్టు. మళ్ళీ కొత్త గమ్యం. నయీ మంజిల్ అంటే కొత్త గమ్యం. మంజిల్ అంటే కొత్త గమ్యం అని చెప్పి. జీల్తో చదవాలి. ఏదైనా డ్రాప్ అవుట్ అవ్వకు. జీల్తో చదవాలి నువ్వు. జీల్తో చదవాలి. ఒక జీలు పెట్టి నువ్వు చదవాలి. స్కూల్లో డ్రాప్ అవుట్ అవ్వకు. నయీ మంజిల్ అనగానే డ్రాప్ అవుట్ అవ్వకు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి 2015 ఎలా గుర్తుపెట్టుకుంటా ఉంటే, డ్రాప్ అవుట్ అవ్వడంలో నిన్ను ఎలా చూస్తారు? స్కూల్కి వెళ్ళాడు, బడికి వెళ్ళాడు అని చెప్పి హీనంగా చూస్తారా? హీనంగా అవ్వకు. డిజిటలైజ్ అవ్వాలి నువ్వు, స్మార్ట్ అవ్వాలి. ఓకే.
నీలో ఉన్న నిప్పుని, నీలో ఉన్న వేడిని బయటికి తీసుకొని రా. జీల్‌ని తీసుకొని రా. నీలో ఉన్న నిప్పుని, అగ్నిని బయటికి తీసుకొని రా. అగ్ని ఆగస్టు. నీలో ఉన్న అగ్గిని బయటికి తీసుకొని రా. ఆగస్టు. ఏ నెల స్టార్ట్ అయింది ఇది? ఆగస్టు. రైట్? రైట్. సో, నయి మంజిల్ యోజన మనం గుర్తుపెట్టుకున్నాము. ఇందాక నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎల్‌పీజీ సిలిండరు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందయ్యా అంటే 1 జనవరి. ఈ సంవత్సరం మీరేం రిజల్యూషన్ తీసుకోబోతున్నారు? నేను ఇప్పటి నుంచి కట్టె పుల్లలు కాల్చను అని చెప్పి రిజల్యూషన్ తీసుకున్నారా? అయితే ఇప్పుడు 2015కి సంబంధించి ఆగస్టులో మీకు కొత్త సిలిండర్ కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చారు. 2015 జనవరిలో మీకేం అవకాశం ఇచ్చారు? ఏమిచ్చారయ్యా అంటే మీరు కొన్న గ్యాస్‌కి సబ్సిడీ ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇక్కడేం చేశారయ్యా అంటే కొత్తగా ఏదైనా మీరు కావాలి అనుకంటే సహజ సిద్ధంగా దొరికే ఫారెస్ట్‌లో దొరికే కట్టె పుల్లల్ని కాల్చకుండా ఉండాలి అంటే సహజ సిద్ధంగా దొరికే కట్టె పుల్లలు కాల్చకుండా ఉండాలి అంటే ఎల్‌పీజీ సిలిండర్‌ను వాడాలి అని చెప్పి ఆ వేడిని దాని నుంచి వచ్చే వేడిని ఆపి దీని నుంచి వచ్చే అగ్గిని కాల్చు. అగ్గిని కాల్చు. ఆగస్టు 2015 ఆగస్టు సహజ స్కీమ్. సహజంగా దొరికే చెట్లని, ఫారెస్ట్ వుడ్‌ని కాల్చకు అని చెప్పి ఇది మొదలుపెట్టారు సహజ స్కీమ్. రైట్? ఫైనల్‌గా చూసుకుంటే మనకి గోల్డ్ మానిటైజేషన్ స్కీము ఎప్పుడు మొదలుపెట్టారయ్యా అంటే మనకి నవంబర్ 5వ తారీఖు 2015లో. చెప్పాను కదా! స్టార్టింగ్‌లో నేను మీకు చెప్పాను. ఈ గోల్డ్ వాడకం ఎక్కువైపోయింది మన ఇండియాలో. ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఎకానమీ చదివుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఓకే. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో ఇంపోర్ట్‌లు మనం ఏదైనా సరే తయారు చేసి బయట కంట్రీస్‌కి ఇస్తే మంచిది. బయట కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఎగుమతి చేసుకోవాలి. దిగుమతి చేయకూడదు. ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఎక్స్‌పోర్టే ఎక్కువ చేయాలి. అప్పుడే మన కంట్రీ డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. బయట నుంచి మొత్తం తెచ్చుకుంటూ ఉంటే డబ్బులు మొత్తం వాళ్ళకి ఇస్తూ ఉంటే ఏమన్నా ఉందా? మనకి మనమే తయారు చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ గోల్డ్‌కి సంబంధించి, ఆయిల్‌కి సంబంధించి మన దగ్గర గనులు బాగా తక్కువున్నాయి. ఆయిల్ రిజర్వ్స్ గాని, గోల్డ్ మైన్స్ గాని తక్కువున్నాయి. సో, బయట నుంచి తెచ్చుకుంటుంటే ఏమవుతుందంటే, ఈ గోల్డ్ మీదే మన ఎకానమీ, ఇన్‌ఫ్లేషన్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, మోడీ గవర్నమెంటు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి తీసుకొనొచ్చింది. ఏమవుతాయా అందులో అంటే 80:20 అని చెప్పి ఒక లాజిక్ ఉంది. మీరు ఏదైతే దిగుమతి చేసుకుంటున్నారో 100 కేజీలు దిగుమతి చేసుకున్నారనుకోండి. అందులో 80 కేజీలు మాత్రమే ఇండియన్స్ వాడుకోవాలి. మిగతా 20 కేజీలు ఏదో ఒక ఆభరణాలు తయారు చేసి మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసేయాలి. రిటర్న్ పంపించేయాలి మళ్ళీ. అని చెప్పి ఒక చిన్న స్కీమ్ తీసుకొనొచ్చారులెండి. ఆ స్కీమ్ గురించి మనం ఎకానమీలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడి వరకు మనం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2015 అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. లేడీసు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమని? నేను ఎక్కువ గోల్డ్ వేసుకోకపోతే నన్ను పక్కనోళ్ళు తేలికగా, చులకనగా, హీనంగా చూస్తారేమో అని చెప్పి. హీనంగా 2015 రైట్? నో గవర్నమెంట్ ఏమైంది అంటే నో, నో అది కరెక్ట్ పద్ధతి కాదు. నో నవంబర్ నో, నో అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక పంచ్ ఇస్తా అలా అనుకుంటే నువ్వు. ఒక పంచ్ 5వ తారీఖు పంచ్. 5 అంటే పంచ్ అన్నట్టు. 5 ఫింగర్స్ కలిపి పంచ్ తయారవుతుంది కదా! సో, నేను పంచ్ ఇస్తాను అంటున్నారు మోడీ గారు. అలా అనుకోకండి. గోల్డ్ ఎక్కువ దిగుమతి చేసుకోకండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ జాయినింగ్. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి, ఈ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నా కంటెంట్ నచ్చింది అంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బాయ్.